అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉంటాము. అయితే మనం పూజ చేసిన తర్వాత పూజ ఫలితం వెంటనే కలగాలంటే పూజ పూర్తయిన తర్వాత ఈ ముద్ర వేసుకొని ఈ నామాన్ని కనుక 108 సార్లు చదువుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే మనం చేసిన పూజ ఫలితం వెంటనే కలుగుతుంది. దానికోసం మనం ఈ విధంగా అమ్మవారి చిత్రపటం ఎదురుగా కాకుండా ఇలా మనం ఉత్తరం దిక్కు కానీ లేదంటే తూర్పు వైపు చూస్తూ ఉన్నట్టుగా కూర్చొని పద్మాసనంలో కూర్చోవాలండి. తర్వాత 2 చేతులు ఈ విధంగా పెట్టాలి. మనం ముద్ర వేయాలి. ఈ ముద్ర లక్ష్మీ కుబేర ముద్ర. అలాగే బొటన వేలుకి చూపుడు వేలు అలాగే మధ్య వేలు ఆనించాలి. తర్వాత ఉంగరం వేలు అలాగే చిటికిన వేళ్ళు మనం కింద ఫోల్డ్ చేసి చూపించిన విధంగా పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు కనుక ప్రతిరోజు చదువుకుంటే మనం చేసిన పూజ ఫలితం వెంటనే కలుగుతుంది. అలాగే మనం చేసే ప్రతి పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతుంది. అలాగే మనం చేసే వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా దినదిన అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇలా మనం పద్మాసనంలో కూర్చొని 2 చేతులను చూపించిన విధంగా ముద్ర పెట్టి ఆ తర్వాత ఈ మంత్రాన్ని చదువుకోవాలండి. అయితే ఈ మంత్రం కూడా చదువుకోవటం రాని వారైతే ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చండి. 108 సార్లు చదువుకోవటానికి సమయం లేని వారైతే కనీసం 11, 21 లేదా 9, 5 లేదా కనీసం 3 సార్లు చదువుకున్న లక్ష్మీ కటాక్షం మన పైన మన కుటుంబ సభ్యులపైన సంపూర్ణంగా ఉంటుంది. అలాగే మనం చేసే ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది. కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనుకునే వారు సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కోసం పూజ అనంతరము ఈ ముద్రని వేస్తూ ఈ మంత్రాన్ని కనుక చదువుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాలు మహాసంపద ప్రసాదించే స్వర్ణలక్ష్మి దీపం కనుక వెలిగించుకుంటే ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. లాంగ్ వీడియో చూడాలి అనుకుంటే లింక్ ఈ ఛానల్ పేరు కింద ఉంటుంది. ప్లే బటన్ పైన క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.